గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా ఉప్మా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది రోయ్. ఎరా ఇంటి మనిషి అంటున్నావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళదాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎందుకంటే రెడీ ఏంట్రా? మరి ఎవరు రెడీ? రెడీయే సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టెంకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకో సంపేస్తాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచి పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. చేసే పనులు ఆపు. ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళం మనమే వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది. మరి ఆడోలేది మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తే అంతా వచ్చేద్దే. చిట్టి చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా. చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లే. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. గోవిందు, నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు. ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే. ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటదని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులేవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది,
ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? లోపల ఫ్యాన్ లేదేమో, ఒక్క పోసేస్తున్నా. కమాలియా ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే, ఎలక మీద ఏనుగుగా పట్టావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి చూడు పట్టాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి ఆ. ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా. నోరు తెలందే. ఇతని పేరు బుజ్జి నాన్న. ఆ. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో ఆ. పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి ఏం జరిగిందండి? నష్టపుదానా, నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగాని చేసుకుంటావా? నిన్ను అమ్మో. ఆపోయే పెద్ద దబాయించావు గాని ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరంతా తిరుగుతావు ఏంది? అసలు నీలాంటి వాళ్ళకి ఏమండి ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాట్లాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి? స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా మరో విరుసలిగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. ఎడగలగుందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి దానికి తెలిసి ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నూకాలకి ఏమే నూకాలు నూకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను. గోవిందరాజు గారు ఓవరాక్షన్ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలే. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒరే ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవిందు. నాన్న తలుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాం. 3వ అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా? తెలియకుండానే వచ్చావా? తీసుకోండి. ఎరా కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. బాగుంటుందా? అదొక పద్ధతి. వెంకటేశ్వరరావు, అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆనట్లేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడారంటున్నారు కదా, మాట్లాడినివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాక చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినండి. ఆహా. ఇది నాది సార్, తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. దా సేఫ్. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే. భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. పర్లేదు. ఊరికే నువ్వు నీ మొహవడను. దా ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఏమీ లేదు. పాన్ బీడి చుట్టా సిగరెట్ విస్కీ గిస్కీ మట్కా గుట్కా అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా?
నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నా అలాంటి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కాదండి, నేను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే, కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆ ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధురం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటారావా. వెల్కమ్. గోవింద్, పిల్లలకి పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళ్ళు ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? రండి పంతులు గారు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తేనే రావాలా బే కూట్లే. అదేంటండి అలా మాట్లాడతారు? 1 మినిట్. నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి పావు గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీయేనా? అమ్మునే పూచా, ఇంతకీ అంతా రెడీయేనా? మాట్లాడలేదు, ఇంతమంది వచ్చారు, నోడు పెగటం లేదా? అవతల ఎదవాడుతానో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి. ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. కాలు నా వెనకరండి. ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రంతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తంతుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకాలు చక్కెర పాలు అవే కదా? అవే కదా ఏంటి నా పొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకుడు ఎన్నున్నాయి? బోలెడున్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. దేవతి, చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. నువ్వు ఉండరా మోడా, లైన్లో ఉండు నువ్వు. నా వల్ల కాదు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారి పెళ్లి ఎక్కడ, కలసం ఎక్కడ? సారీ, నిన్ను కదయా స్వామి. హమ్ కుచ్ నహీ కర్ సక్తే, నేనేమి చేయలేను. చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. పంతులు కనపడటం లేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం ఎత్తిరమన్నా ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్లి ఇప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. సరే, ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి, మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులైతేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే ఈ పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళి కట్టేది పంతుల మెళ్ళలో కాదరా, పెళ్లి కూతురు మెళ్ళలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే, పద. వెళ్తున్నాలే. ఏమండి తాలి పొట్టేదండి? ఇదిగో ఇక్కడ. ఎవరికైనా నన్ను అడుగుతావు ఎత్తుకో. తాళిబొట్టు కనపట్ల. అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి, వచ్చినంత భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు. అయ్యా ఈ కానీ అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పే కొడేసా, పేడ వదిలిపోద్ది. బాబు, పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి.